పాశమైలారం ప్రమాద ఘటనలో సమన్వయ లోపం బయటపడింది. ఇప్పటి వరకు 36 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించగా తాజాగా సిగాచి విడుదల చేసిన లేఖలో 40 మంది మృతంటూ స్పష్టం చేసింది. మిగతా వారి వివరాలు లేఖలో స్పష్టంగా వెల్లడించలేదు. దీన్ని బట్టి ప్రమాద ఘటనపై సిగాచి నిర్లక్ష్యం బయటపడిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యోగనంద్ అందిస్తారు. యోగనంద్, ఇప్పటి వరకు ఎంతమంది డిఎన్ఏ టెస్టులు చేశారంటే ఇటు సిగాచి చెప్పడం ఒక లెక్క అయితే ఇటు ప్రభుత్వం చెప్తున్న లెక్కకి అసలు పొంతన ఉండట్లేదు, ఇక్కడే చాలా డిఫరెన్సెస్ వచ్చింది అనేది బాధితులు ఆరోపిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? రాజేంద్ర, ఈరోజు ఉదయమే సిగాచి పరిశ్రమ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక లెటర్ సబ్మిట్ చేసింది. అందులో క్లియర్గా మెన్షన్ చేసింది 40 మంది విలువైన కార్మికులను కోల్పోయామని స్పష్టంగా ప్రకటించింది. కానీ అధికారులు ఇప్పటి వరకు కేవలం 38 మాత్రమే మృతులు ఉన్నట్టు స్పష్టం చేసింది. కానీ సిగాచి కంపెనీ ఈరోజు ఉదయం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి పంపిన లెటర్లో మాత్రం 40 మంది చనిపోయారున్నారు. ఇందులో అధికారుల మధ్య సమన్వయం లోపించిందా, లేకపోతే పరిశ్రమ యాజమాన్యం ఆ వివరాలను దాచిపెడుతుందా అనేది అర్థం కావట్లేదు. ఇప్పటివరకైతే అధికారికంగా కేవలం 36 నిన్న, ఈరోజు 38 అని చెప్తున్నారు. కానీ సిగాచి పరిశ్రమ ఉదయం స్టాక్ ఎక్స్చేంజ్కి పంపిన లెటర్లో 40 మంది చనిపోయారని స్పష్టంగా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే ఆ అధికారుల సమన్వయ లోపం లేక అదేవిధంగా పరిశ్రమ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఇంకా కేవలం 40 కాదు, శిథిలాలకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా, బతికున్నారా లేదా అనేది తెలియని పరిస్థితిలో ఇతమిద్దంగా కంప్లీట్ ఫిగర్ రాని పక్షంలో ఇప్పుడే పరిశ్రమ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎందుకు అంత తొందరపాటు చర్యలు 40 మందే చనిపోయారని ఇవ్వడం ఏంది? ఒక పక్కన అధికారులు 38 అని చెప్తుండడం, ఆ కంపెనీ మాత్రం 40 అని అఫీషియల్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక లెటర్ ఇవ్వడం ఏంటనేది ఒక కన్ఫ్యూజ్ అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే మృతుల సంఖ్యను నిజంగా ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారా, లేకపోతే ఏదన్నా కరస్పాండెన్స్ కానీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లోపించిందా అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రావడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు అనుమానాలకు మాత్రం తావిస్తుంది. ఇంకా మృతుల సంఖ్య రోజు రోజుకు ఆ శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మిస్సింగ్ అయిన ఇంకా 14-15 మంది ఇప్పటికీ వాళ్ళని ఇంకా వాళ్ళ ఆచూకీ రాలేదు. ఆ శిథిలాలు తొలగిస్తే కానీ ఎంతమంది చనిపోయారనే విషయంలో స్పష్టత రాలేదు. కానీ అంతలోపే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇంతమంది 40 మంది చనిపోయారంటూ వాళ్ళు లేఖ ఇవ్వడం ఎందుకు, ఏ విషయంలో ఆ తొందరపాటు అనేది అర్థమవుతుంది. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి, లేకపోతే కేవలం అంటే పరిశ్రమకు సంబంధించి కార్యకలాపాలు మేము క్లోజ్ చేస్తున్నాం, తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నామని 90 రోజుల పాటు లెటర్ ఇచ్చారు. అంతవరకే పరిమితం అయితే బాగుండేది. కానీ 40 మంది చనిపోయారని క్లియర్గా మెన్షన్ చేశారు లెటర్లో. ఇది ఎందుకు సంకేతం, ఏ విషయం సంకేతం అనేది స్పష్టమవుతుంది. ఇది కేవలం మరణాల లెక్కను దాచే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే అధికారులు ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాస్తున్నారనే విషయాన్ని అర్థం కావట్లేదు. ఇది మాత్రం ఈ లేఖను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా పరిశ్రమ యాజమాన్యం దాస్తుందని చెప్తున్నారు. మరో పక్కన ఈరోజు కంపెనీకి సంబంధించిన వైస్ చైర్మన్, పర్మనెంట్ డైరెక్టర్ అయిన చిదంబరం ఇక్కడున్న పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. తను మాత్రం పరిహారం విషయంలో కానీ అక్కడున్న కంపెనీ బాధితులకు అందించే ఆ సాయం విషయంలో కానీ ఎలాంటి స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కానీ లెటర్లో మాత్రం బాధిత కుటుంబాలకి ₹1 నష్టపరిహారం ఇస్తున్నట్లు, దానికి అంగీకరించినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక లెటర్ అయితే అందులో అంగీకారం తెలిపినట్టు చెప్తున్నారు. కానీ అదే బోర్డుకు సంబంధించిన వైస్ చైర్మన్ మాత్రం ఈ విషయం నాకేం తెలియదు అన్నట్టు దాటవేసే పరిస్థితి ఉంది. అంటే ఇది కేవలం ఆ బాధితులను తాత్కాలికంగా ఊరట కల్పించేందుకు ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే అందులో చిత్తశుద్ధి ఏమైనా ఉందా అనేది అనుమానాలకైతే తావిస్తున్న పరిస్థితి ఉంది. రాజేంద్ర, అయితే యోగనంద్, మరోపక్క మార్చురీలో 18 మంది మృతదేహాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారులు ఏమన్నారంటే ఆ డిఎన్ఏ టెస్టులు చేయట్లేదా, లేకపోతే ఇటు వాళ్ళకి ఆ 18 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇంకా చేరుకోలేదా ఏంటి? డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి కుటుంబీకులు అందరూ ఎవరైతే మిస్సింగ్ అని చూపించారో వాళ్ళందరికి సంబంధించిన కుటుంబీకులందరూ ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉన్నారు. కానీ వీళ్ళ డిఎన్ఏ టెస్టులు అన్నీ డిఎన్ఏ టెస్టుకు అవసరమైన రక్త పరీక్షలన్నీ కుటుంబ సభ్యులను తీసుకొని ఉన్నారు. కానీ అక్కడ మృతదేహాలు వెలికితీతలో ఆలస్యం కావడంతో అసలు వీళ్ళ బ్లడ్ షాంపిల్ ఆ మృతదేహాలకు షాంపిల్కు మ్యాచ్ అయితే తప్ప డెడ్ బాడీ ఇవ్వరు. కాబట్టి ఆ విషయంలో డిలే జరుగుతుంది. ఏదైతే గుర్తించిన డెడ్ బాడీలు మాత్రం తరలిస్తున్నారు. ఇప్పటికీ 16
డెడ్ బాడీలను ఎవరు ఐడెంటిఫై డెడ్ బాడీస్ని పంపించడం జరిగింది. ఇంకా ఐడెంటిఫై కావాల్సింది. శిథిలాలకు ఉన్న ఆల్రెడీ శాంపిల్ ఇచ్చిన వాళ్ళు శిథిలాలకు ఉన్న మృతదేహాలకు మ్యాచ్ అయితే తప్ప తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కానీ పూర్తి స్థాయి శాంపిల్స్ తీసుకున్న డిఎన్ఏ రిపోర్ట్స్, అదేవిధంగా ఆ 36కు సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించిన డిఎన్ఏ శాంపిల్స్ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి మరికొన్ని డెడ్ బాడీస్ ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.